నేను అనుకున్న ముగ్గేందో వేసిన ముగ్గేందో నాకేం అర్థం కావట్లా. చూస్తా కూర్చో. హలో గైస్, పాచిమొక్కాని చెప్తున్నాను, ఫీల్ అవ్వమాకండి. హ్యాపీ సంక్రాంతి అందరికి. అందరూ పొద్దున్నే లేవలేమని రాత్రే ముగ్గులు వేసుకొని పడుకుంటే నేను మాత్రం తీరిగ్గా పడుకొని పొద్దున్న 6 గంటలకు లేచాను. అందరి ఇళ్ళ ముందు రంగురంగుల ముగ్గులు ఉన్నాయి, మా ఇంటి ముందు తప్ప. ఆఖరికి జోష్న కూడా ముగ్గులు వేస్తుంది ఫోన్ లో చూసి. ముగ్గు బాగానే వేసింది కానీ సంక్రాంతి రోజు బోక్కొండ వేసింది. మా అమ్మ ఇది చూసింది అనుకో, సంక నాకు బుద్ధి వచ్చింది అని తిట్టింది. నా విషయం పక్కన పెడితే పిల్లని అప్రిషియేట్ చేద్దామని చెప్పి వచ్చి మరి బాగుంది ఎయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేసి వచ్చా. మా అమ్మ కొంచెం ఫేవర్ గా ఉంది, అయినా కూడా పాపం కల్లాపు చెల్లింది. అమ్మ నన్ను తిడతా ఉంటే కసితో పని అంతా చేసేది. అమ్మకి బాగాలేదు, సైలెంట్ గా పడుకుంది. అది ఎట్లేదని లేట్ చేశాను అనుకో, ముగ్గులు వేయడం నిజంగానే అక్షంతలు వేస్తుంది. సొంతంగా ఐడియా వచ్చినట్టుగా వేసాను, అవేమో బాగా నచ్చాయి. కావాలని చూసి మరీ వేసిందేమో చండాలంగా వచ్చింది, అది నాకు నచ్చదు. ఎందుకంటే మా అమ్మ అటు ఇటు మార్చింది. ముగ్గులేసి వచ్చాక అంట్లు కడిగా, ఆమెకు నచ్చలా, మళ్ళీ సింకు తోముకుంది. నీదేంది టైము, నన్ను వంట చేయమని అమ్మ అడుక్కుంది. ముసుగులో ఫోన్ చూస్తుంది మా అమ్మ. ఆగలేదండి, పడుకోవచ్చుగా. మా అమ్మ చలికి కూడా వెళ్ళి పాలు విండుకొని వచ్చింది, టీ పెట్టమంది, టీ పెట్టేశాను. ఇంకా నేను అన్నం కూర కూడా చేశాను అనమాట. ఈ రోజు కూడా అన్నం వండుకున్నారా అక్క అనొద్దు, టిఫిన్ ఏం చేయలే, ఉంది దోసపిండి, కానీ నేను ఇష్టం లేదు. పొద్దున్నే ఉసిరి తీర్థం నా నోట్లో పడితే అసలు ఎనర్జెటిక్ గా ఉంటుంది అనమాట. మా అమ్మ ఉందే, నేను పని చేసిన దాకా వెయిట్ చేసింది. అంతా చేసి పక్కకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆవిడ వచ్చి చెక్ చేసుకుంటుంది అనమాట. అన్నం కూర పొయ్యి మీద పెట్టేసి నేను కూడా ఉసిరి రసం తాగుతా కూర్చున్నాను. టీవీ చూస్తున్నాం అనుకున్నారా, లేదు ఊరికే కూర్చున్నా. అలాగా అంత అయిపోయేలోపే 9 అయింది. మా నాన్న వచ్చాడు, ఆయనకు అన్నం పెట్టాను. ఆయనకు అన్నం పెట్టిన తర్వాత నేను కూడా తిన్నాను. మా అమ్మ చూసి ఇద్దరిని తిట్టింది, పండగ పూట కూడా పొద్దున్నే తినాలి, కడుపులు కొక్కులు తోవినియా అని. ఇంకేం చేయాలి, మా పని అయిపోయిందిగా, తినకేం చేస్తాం అంటే, పూజ చేయవా, పూజ చేసి కదా తినేది అని. సరే స్నానం చేసాక చేస్తానులే అంటే, తిన్నాక ఇంకెందుకు చేసేది అంటారు. దేవుడు చెప్పాడా అబ్బా తినకుండా చేయమని. పూజ చేశాను, సంక్రాంతికి తెచ్చుకుని డ్రెస్ వేసుకున్నాను. మా ఊర్లో విశేషాలు ఏం లేవు. రేపటి సంగతి ఇంకా. బాయ్.